ఇవాళ అనంతపురంలో ధర్మ పోరాట దీక్ష జరగనుంది. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఇప్పటికే 10 జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షలు చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు అనంతపురం నుంచి కేంద్రాన్ని నిలదీయనున్నారు. ఒకవైపు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కేంద్రం సహకారం లేకపోయినా తాము ఎలా అభివృద్ధి చెందుతున్నామో వివరిస్తున్నారు. మరోవైపు ధర్మ పోరాట దీక్షల్లో కేంద్ర తీరును ఎండగట్టడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అన్నది బాబు ఆలోచన. కాగా ధర్మ పోరాట దీక్ష కోసం నగర శివారులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో భారీ వేదిక సిద్ధమైంది. సుమారు 1,00,000 మంది హాజరైనా సరిపోయేలా ఏర్పాట్లు జరిగాయి. దీక్షకు వచ్చిన వాళ్లందరికీ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకుంటారు చంద్రబాబు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు దీక్ష జరుగుతుంది. ధర్మ పోరాట దీక్ష కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రానున్న కార్యకర్తల కోసం వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అనంతపురం నగరం అన్ని కూడళ్లను పసుపుమయమైపోయాయి. ఎటు చూసినా తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా విస్మరించి నమ్మక ద్రోహం చేయడంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 10 జిల్లాల్లో ఈ ధర్మ పోరాట సభలు పెట్టడం జరిగింది. ఎందుకంటే దాదాపు 1,50,000 మందికి ఇక్కడ భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే పల్లెల నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ఇబ్బంది పరిస్థితి ఉన్న ఉద్దేశంతోనే భోజన ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రాష్ట్రం విడిపోయి దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఫస్ట్ సంవత్సరం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా తుంగలోకి దొక్కిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ రేపటి రోజున జరుగుతున్న సభకు జిల్లా నలుమూలల నుండి దాదాపు 2 లక్షల మంది ప్రజలు వస్తున్నారు. ఖచ్చితంగా ఢిల్లీకి వినపడేలా ఈ సభ జరుగుతుంది. 100% ప్రధానమంత్రి మోడీ వచ్చే ఎన్నికల్లో ఇంటికి పోక తప్పదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి నిర్ణయించే సత్తా కూడా మా ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన 18 ఏవైతే విభజన బిల్లులో పెట్టారో 18 అంశాలు కూడా తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి. ఏవైతే కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు 90,000 కోట్లు కూడా తప్పకుండా వస్తుంది.